ఏపీ నూతన మంత్రివర్గంలో బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ చోటు సంపాదించారు. సత్య ఆలియా సత్యకుమార్ ఢిల్లీ పొలిటికల్ సర్కిల్లో పరిచయం అక్కర్లేని పేరు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యక్తిగత కార్యదర్శిగా సుదీర్ఘకాలం పాటు కొనసాగిన సత్యకుమార్ వెంకయ్యనాయుడు క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. జాతీయ రాజకీయాల్లో కీలకంగా పనిచేసిన సత్యకుమార్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఈయన మరాఠీ మూలాలు ఉన్న యాదవ కుటుంబానికి చెందిన వ్యక్తిగా చెబుతుంటారు. వెంకయ్యనాయుడు అంతరంగికుడుగా, మీడియా సమన్వయకర్తగా సుదీర్ఘకాలం పనిచేశారు. వెంకయ్యనాయుడుతో దీర్ఘకాలం పనిచేయడంతో బీజేపీలో ప్రతి స్థాయి నాయకులతో సత్యకుమార్కు పరిచయాలు ఉన్నాయి. బీజేపీ పార్టీలో ఎన్డీఏ ప్రభుత్వంలో వెంకయ్యనాయుడు ఏ పని అప్పజెప్పినా అందులో సత్యకుమార్ వెంకయ్యకు నమ్మిన బంటుడిగా వ్యవహరించారు. రెండు 2014లో కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకయ్యనాయుడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో కూడా ఓఎస్డీగా పనిచేశారు. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అయిన తర్వాత కూడా ఓఎస్డీగా 4-5 నెలలు పనిచేశారు. ఉపరాష్ట్రపతి పేషీలో కేవలం ఐఏఎస్ అధికారులు మాత్రమే అర్హులైన పదవిని సత్యకుమార్కు కట్టబెట్టడంపై బ్యూరోక్రాట్లలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చినట్లు చెబుతారు. సత్యకుమార్ పోస్టింగ్ పంచాయతీ చివరకు పీఎంఓకు వరకు చేరిందని గుర్తు చేస్తారు. జాతీయ స్థాయిలో పనిచేసిన సత్యకుమార్ ధర్మవరం ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. తాజాగా ఆయనకు మంత్రి పదవి దక్కడం అదృష్టమే. వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డిపై విజయం సాధించారు సత్యకుమార్ యాదవ్. ఇక సత్యకుమార్కు మంత్రి పదవిలో ఏ శాఖ బాధ్యతలు అప్పగిస్తారో చూడాలి. ఏపీ నూతన మంత్రివర్గంలో బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ చోటు సంపాదించారు. సత్య అలియా సత్యకుమార్ ఢిల్లీ పొలిటికల్ సర్కిల్లో పరిచయం అక్కర్లేని పేరు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యక్తిగత కార్యదర్శిగా సుదీర్ఘకాలం పాటు కొనసాగిన సత్యకుమార్ వెంకయ్యనాయుడు క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. అనంతపురం జిల్లాకు సంబంధించి బీజేపీ మిత్ర ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన ఎవరైతే సత్యకుమార్ ఉన్నారో ఈ రోజు రాష్ట్ర మంత్రివర్గంలో చూడదక్కింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన సత్యకుమార్ జాతీయ బీజేపీ రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు, జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. రెండోది బీజేపీకి సంబంధించి అనేక రాష్ట్రాల ఎన్నికల ఇన్ఛార్జిగా కూడా ఆయన చాలా కీలకమైన బాధ్యతలు కూడా చేపడుతున్నాడు.
అలాంటి వ్యక్తి ఒక్కసారిగా 40 రోజుల ముందుగానే మిత్రపక్షాలకు సంబంధించిన ఇక్కడైతే ఉమ్మడి అభ్యర్థిగా ధర్మవరానికి అభ్యర్థిగా రావడం, ఈ 40 రోజుల్లోని ఎన్నికల్లో పోటీ చేయడం, విజయం సాధించడం, తర్వాత వెంటనే మంత్రిగా కూడా చూడడం, ఇవన్నీ కూడా చకచకా జరిగిపోతున్నాయని చెప్పొచ్చు. అయితే కీలకంగా బీజేపీ జాతీయ రాజకీయాలలో కీలకంగా ఉన్న సత్యకుమార్ కి మంత్రి పదవి రావడం పట్ల ఉమ్మడి అనంతపురం జిల్లా వాసులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే కేంద్రం నుంచి పెద్ద ఎత్తున అంటే ఈ ప్రాంతానికి ప్రధానంగా కరువు ప్రాంతం అనంతపురం జిల్లా, ఈ ప్రాంతానికి అవసరమైన ప్రాజెక్టు తీసుకురావడం కానీ, అభివృద్ధికి సంబంధించిన నిధులు తీసుకురావడంలో కానీ కీలకంగా ఉంటారని కూడా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా గట్టి నమ్మకంతోనే సత్యకుమార్ ని గెలిపించడం జరిగింది. అందులో భాగంగానే టీడీపీ కూడా పరిటాల శ్రీరామ్ దగ్గరుండి తన విజయాన్ని భుజస్కంధాలపై వేసుకొని కీలకంగా పనిచేశారు. ఈ పరిస్థితిలో మంత్రి పదవి కూడా దక్కడంతో కీలకమైన శాఖ లభిస్తుంది. రెండో ధర్మవరం ప్రాంతంతో పాటు ఈ ఉమ్మడి జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధికి సంబంధించిన అనేక పనులకు సంబంధించి సత్యకుమార్ కీలకంగా ఉంటారనేది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జాగుతున్న పరిస్థితి అయితే ఉంది. శశిరేఖ. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవిచంద్ర.